హాయ్ ఫ్రెండ్స్, నాటు జీడి పండుతో రాగి సంగటి ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూపెడతాను. మేమైతే పిక్కలు తీస్తున్నాం చూడండి. బాగా పండిపోయి ఉంటుంది కదా, అదైతే ఈ రాగి సంగటిలో అయితే వేస్తారు. మేమైతే పిక్కలు తీస్తున్నాము. బాగా పండనివి అయితే అవి ఆరబెడతాము. నెక్స్ట్ లోగులో అయితే చూపెడతాను చూడండి. మేమైతే పిక్కలు తీసాము. పూర్తిగా పండిపోయి ఉంటుంది కదా, అదైతే వేరు చేస్తాము. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. అదే మొదటిసారి చూస్తున్నట్లు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే వేరు చేస్తాం చూడండి. బాగా పండనివి అయితే ఆరబెట్టేస్తాము. అదైతే నెక్స్ట్ లోగ్లో చూపెడతాను. ఇంకా ఇవి బాగా పండిపోయి ఉంటుంది కదా, అదైతే రాగి సంగటిలో అయితే వేస్తాము. అలా ఉంటుంది వేయటం. నేనైతే మొదటిసారి ట్రై చేస్తున్నా చూడండి. బాయిల్ చేయడానికి అయితే రెడీ అయ్యింది. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంకా బాయిల్ అయితే అవుతుంది చూడండి. మూత వేయడానికి ఎట్లా అవుతుందా, బాయిల్ అయితే అవుతుంది చూడండి. పూర్తిగా బాయిల్ అయ్యాకైతే వాటర్ అయితే కిందకి పోసేయాలి. బాయిల్ అవుతుంది చూడండి. ఇంకా వాటర్ అయితే ఇట్లా పోసేయాలన్నమాట. వాటర్ పోస్తే ఏంటంటే దాంట్లో ఉన్న చేదు ఉంటుంది కదా, ఆ చేదు అయితే పోద్ది అనమాట. చూడండి ఎట్లా ఉందో, పూర్తిగా బాయిల్ అయిపోయింది. మిరపకాయ ఉల్లిపాయ కోసి అయితే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయితే బాయిల్ చేయాలన్నమాట. అది పూర్తిగా బాయిల్ అయ్యాక అయితే వాటర్ వేయాలి చూడండి. ఉల్లిపాయ అయితే బాయిల్ చేయడానికి రెడీ అవుతుంది. బాయిల్ అవుతుంది ఉల్లిపాయ అయితే. ఇది పూర్తిగా బాయిల్ అయ్యాక అయితే వాటర్ వేయాలన్నమాట. వాటర్ అయితే వేసారు చూడండి. మరిగిపోతుంది. బాగా మరిగాక అయితే రాగి పిండి ఉంటుంది కదా, ఇంకా నాటు జీడిపండు, ఇదైతే ముద్దగా చేయాలి. నాటు జీడిపండు చూడండి, ముద్దగా చేసారా. బాగా ముద్దగా చేసాకైతే దాని మీదకైతే వేసేయాలి. వేసిన తర్వాత కలిపిన తర్వాత అయితే రాగి పిండి ఉంటుంది కదా, అది వేసి బాగా కలపాలి చూడండి. మరిగిపోయింది పూర్తిగా. ఇంకా నాటు జీడిపండు అయితే వేసాము. ఇంకా రాగి పిండి ఉంటుంది కదా, అదైతే వేసేయాలి. వేసి అయితే బాగా కలపాలన్నమాట. ఆ వైట్ది ఉంటుంది కదా, అది కనిపించకుండా చేయాలి. అప్పుడు ఉడికినట్టు అనమాట. చూడండి బాగా కలుపుతున్నారు. ఇలా బాగా కలపాలి. ఇంకా వాటర్ అయితే కొంచెం వేయాలి పిండి అనమాట. రాగి సంగటి రెడీ. ఇంకా ఇలాగ బాగా కలిపిన తర్వాత అయితే రెడీ అయిపోయింది. నాటు జీడి పండుతో రాగి సంగటి రెడీ. చూసారు కదా ఇట్లా ఉంది. టేస్ట్ ఎలాగ ఉందో చూద్దాము. ఇంకా నేనైతే వడ్డించుకుంటున్నా. టేస్ట్ ఎలాగ ఉందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది, మరి మామూలు లేదు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో ఎట్లా అనిపించాలి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్. చాలా బాగుంది.